అజిత్. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇన్నాళ్ళు వెండితెరపై హీరోగా తనదైన నటనతో అలరించిన అజిత్ ఇప్పుడు దుబాయ్ 24 గంటల రేసులో 3వ స్థానంలో నిలిచారు. దీంతో ప్రస్తుతం దేశం మొత్తం హీరో అజిత్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అజిత్ హీరోనే కాదు, రేసర్, పైలట్, చెఫ్, ఫోటోగ్రాఫర్ కూడాను. అయితే చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ పైన ఆసక్తి పెంచుకున్న ఆయన రేసింగ్ లో ఎన్నో విజయాలను సాధించారు. హీరో అజిత్ గురించి చెప్పనక్కర్లేదు. భిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన అజిత్ షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికినా చాలు బైక్ పైన ప్రపంచాన్ని చుట్టేస్తానికి రెడీ అవుతాడు. తాజాగా దుబాయ్ లో అజిత్ సరికొత్త ఘనత సాధించారు. దుబాయ్ 24 గంటల రేసింగ్ లో అజిత్ టీం 3వ స్థానంలో నిలిచింది. అజిత్ కు సొంత రేసింగ్ కంపెనీ ఉంది. బైక్ పైన అనేక దేశాలను చుట్టేశారు. హీరోగా సినీ రంగంలోకి రాకముందే ఆటోమొబైల్ అంటే విపరీతమైన ప్రేమ ఉండేది. చదువు మధ్యలోనే ఆపేసిన ఈ సికింద్రాబాద్ కుర్రాడు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఓ బైక్ గ్యారేజీలో పనిచేశాడు. ఆ తర్వాత నటన వైపు ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఇప్పటికీ తనకు ఇష్టమైన రేసింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. సినిమాలు, ఫ్యామిలీ కారణంగా కొన్నేళ్ల పాటు రేసింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న అజిత్ ఇప్పుడు మళ్లీ రేసింగ్ ని స్టార్ట్ చేశారు. మామూలుగా ఎవరైనా గంటకు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడుపుతారు. కానీ అజిత్ మాత్రం గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ తో కారును నడుపుతారు. అంత వేగంగా కారును నడిపినా ఆయన కారును కంట్రోల్ చేస్తారు. బజారుకు వెళ్లి కూరగాయలు తెచ్చినంత ఈజీగా పూణే టు చెన్నై, హైదరాబాద్ టు చెన్నైకి ఆయన వెళ్లిపోతుంటారు. తన 18వ ఏట ప్రారంభమైన ఈ అలవాటు దేశ విదేశాల్లో జరిగే రేసుల్లో పాల్గొనేలా చేసింది. రేసుల్లో పాల్గొన్న అజిత్ ప్రమాదాల్లో గాయపడ్డారు కూడా. దీంతో ఆయనకు 15 సర్జరీలు, 5 వెన్నెముక గాయాలు కూడా అయ్యాయి. అయినా కూడా ఆయన రేసింగ్ ని ఆపలేదు. ఇటీవలే రేసింగ్ లో ఉండగా ప్రమాదానికి గురయ్యారు. కానీ ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ బైక్, కారు మాత్రమే కాదు, విమానాన్ని సైతం నడపగలరు. పైలట్, జెట్ లైసెన్స్ ఉన్న ఏకైక హీరో అజిత్. చెన్నై ఫ్లయింగ్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతేకాదు అజిత్ మంచి షూటర్ కూడా. అతనికి షూటింగ్ లో లైసెన్స్ కూడా ఉంది. షూటింగ్ కోసం జాతీయ స్థాయి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. తమిళనాడు షూటింగ్ ఛాంపియన్షిప్ లో 6 పథకాలు సాధించారు. చెస్ ఆటలో కూడా ఆయనకు పట్టుంది. అజిత్ వీటన్నిటికీ మించి మంచి ఫిలాసఫర్. డబ్బుల కోసం పిచ్చి ప్రకటనలు అస్సలు చేయరు. తన ఇంట్లో పనిచేసే వాళ్లకు సొంతగా ఇల్లు కట్టించి ఇచ్చారు. పార్టీలకు, పబ్బులకు వెళ్లరు. గాసిప్లకు దొరకరు. పేరు చివర స్టార్లు, బిరుదులు వద్దంటారు. ఇతరులకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోరు. నీ హీరోకు జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు పైకొస్తావంటూ సాటి అభిమానిని ప్రశ్నిస్తారు. మెకానిక్ గా జీవితం ప్రారంభించిన అజిత్ అంచెలంచెలుగా ఎదిగారు. కుటుంబం కోసం ఆయన ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అందుకే షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే తన ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అజిత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతడు నటించిన విదాము యార్చి సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.